5వ తారీఖు మే నెల నుంచి 11వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, పెద్దవాళ్ళు ఎవరైతే సరే తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైతే మరణించారో వాళ్లకు తద్దినం పెట్టడం అనేది సాంప్రదాయం. తద్దినము అంటే తత్ అంటే తిథి అనమాట. ఆ తిథి రోజు వాళ్ళకి మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకొని ఏ నెలలో చనిపోయారో, ఏ పక్షంలో చనిపోయారో, ఏ తిథిలో వాళ్ళు చనిపోయారో ఆ రోజున వీళ్ళు పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల దానిని తద్దినం అంటారు. పంతులు గుళ్ళో చేస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు గుర్తుంచుకొని తాత ముత్తాతల పేర్లు వాళ్ళ భార్యల పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళకి చెప్తే గోత్రనామాలతో వాళ్ళు తద్దినం చేయటం వల్ల మీ కుటుంబంలో మీ పిల్లలు, మీ యొక్క సంసారము, మీ సంపద, మీ వృత్తి, మీ ఆరోగ్యము అష్టలక్ష్మితో కూడి ఉంటుంది. పితృదేవతల కన్నా మించిన దేవతలు ఇంకెవ్వరూ లేరు. రాముడు ఉన్నాడా లేడా, కృష్ణుడు ఉన్నాడా లేడా అది వేరే విషయం అండి. కానీ పితృదేవతలు ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ భూమి మీద ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే మీ తాతలు ముత్తాతలు లేరు. కాబట్టి తద్దినం అనేది చాలా మంచి సంప్రదాయం అని హిందూ సాంప్రదాయంలో తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు చనిపోయినటువంటి తిథిని గుర్తుపెట్టుకొని ఆ యొక్క రోజున పిండ ప్రదానం చేయటం అనేది మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లల ఆరోగ్యానికి, ఆయుష్కి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంచుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీకు గ్రహాల స్థితిని బట్టి చూస్తే బుధ కుజ చంద్ర రాహు గ్రహాలు మేనరాశిలో సంచరిస్తూ, రవి గురు గ్రహాలు మేషరాశిలో సంచరిస్తూ, గురువు రవి శుక్ర గ్రహాలు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శని కుంభరాశిలో సంచరిస్తూ ఈ వారఫలము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎప్పుడైతే పిండ ప్రదానం గురించి ఇవాళ చెప్పానో, అలాగే ఏ నెలలో మనము పుట్టామో తెలుగు నెల తీసుకొని ఆ నెలలో వచ్చే ఆ నక్షత్రం రోజున మన పుట్టినరోజు జరుపుకోవాలి. ఆ విధంగా మన యొక్క ఏ నెలలో అయితే మనం పుట్టామో ఆ నెలలో నక్షత్రం ఒక్కసారే వస్తుంది. ఆ నక్షత్రం రోజున మనం చక్కగా గుడికి వెళ్ళి మనకు ఇష్టదైవం దగ్గర అర్చన చేయించుకొని, పెద్దలతో అక్షింతలు వేయించుకొని, నూరేళ్ళు నిండు నూరేళ్ళు విజయవంతంగా ఉండాలి అని ఆశీర్వాదాలు తీసుకొని, పండితులకు గొప్ప వాళ్ళకందరికీ తగిన దక్షిణలు ఇచ్చి రావటమే పుట్టినరోజు పండగ. అంతేగాని ఎవడో కనుక్కున్న ఏబిసిడీలు ఇంగ్లీష్ లెటర్లు పట్టుకొచ్చి ఆ యొక్క డేని నేను ఏప్రిల్లో తారీఖు 15వ తారీఖు పుట్టాను, నేను మేలో 11వ తారీఖు పుట్టాను, ఇంగ్లీష్ మాటలు చెప్పొద్దు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఈ మాసాల్లో ఏ రోజున మీరు పుట్టారో ఆ నక్షత్రం రోజున మీ బర్త్డే చేసుకోండి. అద్భుతంగా మీరు 100 ఏళ్ళు జీవిస్తారు. అలాగే ఈ వారంలో కానీ చూసుకుంటే మనకి ఏ గ్రహం అయితే, ముఖ్యంగా శుక్రగ్రహం మారింది, గురుగ్రహం ఆల్రెడీ వృషభ రాశిలోకి వచ్చి నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. కాబట్టి విశేషాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం నా యొక్క పైన ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో మీ పేరు డేటు టైము ప్లేసుని పంపించండి. మీ జాతకం రెడీ చేసుకుని మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. అలాగే మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా వాటి తొలగించడానికి ఎటువంటి ఉపాయాలు ఉందో అవి కూడా తెలియజేస్తాను. నా వెబ్సైట్ చూసారా, యూట్యూబ్ది పేరు thesimple.astrologer.com. అంటే ఏది కూడా ఎంత పెద్దగా చెప్పేసి మీ చేత యజ్ఞాలు, హోమాలు, యాగాలు, మీకున్నటువంటి ఆస్తిపాస్తులు తగలబెట్టేసి అంత గందరగోళం చేయను. సింపుల్గా చెప్తానన్నమాట. అందుకే నా పేరు thesimple.astrologer.com. అదేవిధంగా నేను ఇచ్చేటువంటి ఒక నవరత్నమైనా సరే అది మీకు నేను ఇచ్చిన ఖరీదుకి బయట ఉన్న ఖరీదుకి 10 ఎక్కువ ఉంటుందని కూడా మీరు బాగా గ్రహించాలి. నేను ప్రత్యేకంగా జపాలు పూజలు అన్నీ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్తో నేనే ఉంగరాన్ని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కూడా. అటువంటి పరిహారాలు చేసుకున్న వేల మంది ఇవాళ నాకు గొప్ప శిష్యులుగా కనిపిస్తూ నన్ను ఫాలో అవుతూ ఉన్నారని మీరు తెలుసుకోవాలి. మీనరాశి వాళ్ళకి 5వ తారీఖు మే నుంచి 11వ తారీఖు మే వరకు ఈ వారం అంతా గురువు యొక్క మార్పు అనేది శుక్రుడి యొక్క వృషభ రాశిలోకి వెళ్ళడం వల్ల ఇంతవరకు ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి అదృష్టం అంతా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే గురువు 3వ స్థానంలో, అంటే లగ్నాన్ని రాశికి 3వ ఇల్లు వృషభ రాశి శత్రుక్షేత్రంలో ఉండడం
కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. మానసిక వికారాలకు గురి అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి మీ యొక్క బంధువుల యొక్క సన్నిహితుల యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలోనే ఉంటాడు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి చక్కగా మంచి జ్యోతిష్ని కలుసుకొని తగినటువంటి పరిహారాలు చేసుకోవడం, కనక పుష్యరాగాన్ని పెట్టుకోవడం అలాంటివి చేయండి. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పెళ్ళిళ్ళు కుదురుతాయి. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. సంతానం విషయంలో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగుండి, విదేశీయానాలు బాగుండి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీనరాశి అంటేనే ధనుసు, గురువు అంటే నిప్పు వెళ్ళి 6వ ఇల్లు కూడా మీకు నిప్పే కాబట్టి ద్వితీయంలో ఉండడం వల్ల వడదెబ్బలకు గురయ్యే అవకాశాలు, ఎండలో దెబ్బ కొలిగే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ముఖ్యంగా గురువు మార్పు వల్ల ఉద్యోగం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగంలో మార్పులకు చేర్పులకు ఇప్పుడు మంచి అవకాశాలు లేవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కష్టపడండి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి. తప్పకుండా మీకు భగవంతుడు మేలు చేస్తాడు. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో కొంత నష్టానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ముందుకు వెళ్ళండి. ఏ రోజు లెక్కలు ఆ రోజే చేసుకోండి. ఖర్చులు మాత్రం బాగా అదుపులో ఉంటాయి. మరి మీనరాశి వాళ్ళందరూ కూడా దత్తాత్రేయుణ్ణి పూజించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా రాఘవేంద్ర స్వామిని పూజించే వాళ్ళు ఉంటారు. మరి అనేక మంది గురువులు ఉన్నారు. చక్కగా గురునామస్మరణ చేసుకోండి. ఈ వారం అంతా బాగుంటుంది. విన్నారు కదా, 12 రాశులకు ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాన్సల్ట్ చేస్తారని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పై ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో పంపించి మీ జాతకాన్ని తెలుసుకోండి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా గురుదక్షిణ చిన్నగా ఉంటుందండి. మీ జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. నమస్కారం. మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.